హలో గైస్, ఈరోజు మన టాపిక్ వచ్చేసి స్ప్రింగ్ బూట్తో క్రడ్ ఆపరేషన్స్ ఎలా చేయడం. సో ముందు వీడియోలో మనం డేటాబేస్ని ఎలా కనెక్ట్ చేయాలో చూసాం. సో ఫస్ట్ మనం ఈ స్ప్రింగ్ బూట్తో క్రడ్ ఆపరేషన్ చేసే ముందు స్ప్రింగ్ బూట్ తాలూకా ఆర్కిటెక్చర్ని చూద్దాం. అండ్ నెక్స్ట్ ఆ స్ప్రింగ్ బూట్ తాలూకా కోడ్ చూద్దాం. ఆ నెక్స్ట్ అది టెస్ట్ చేయడానికి పోస్ట్ మ్యాన్ అనే ఒక అప్లికేషన్ ఉంటుంది. అండ్ మనం ఆ టెస్టింగ్ కూడా చూద్దాం. ఈ 3 పార్ట్స్ ఉంటాయి ఈ వీడియోలో. సో ఇది ఫస్ట్ పార్ట్, ఆర్కిటెక్చర్. సో ఇందులో ఏంటంటే యాక్చువల్గా క్లయింట్ అనేవాడు రిక్వెస్ట్ పంపిస్తాడు నాకు ఈ డేటా కావాలని. ఇది మొత్తం బ్యాక్ ఎండ్ అప్లికేషన్. సో ఇప్పుడు ఏంటంటే క్లయింట్ అనేవాడు రిక్వెస్ట్ పంపిస్తాడు, ఆ రిక్వెస్ట్ మన కంట్రోల్లోకి వస్తుంది. ఇది ఫస్ట్ ఫేజ్ ఆఫ్ అవర్ స్ప్రింగ్ బూట్ అనమాట. ఇది మన ఇంటర్ఫేస్ లాగా స్ప్రింగ్ బూట్ అప్లికేషన్కి క్లయింట్కి ఇంటరాక్షన్ జరిగేది. సో ఇక్కడ డేటా వద్దంటే ఆ యూఆర్ఎల్, అదే మన మెథడ్స్ ఉంటాయి కదా, గెట్, పుట్, పోస్ట్, ఏ యూఆర్ఎల్ కాల్ అయితే ఏ మెథడ్ కాల్ అవ్వాలి అని ఈ కంట్రోలర్లో మనం డిసైడ్ చేస్తాం. సో దీని తర్వాత ఏటవుద్దంటే ఇప్పుడు కంట్రోలర్ ఇప్పుడు మ్యాప్ చేసుకున్న తర్వాత కంట్రోలర్లో మనం లాజిక్ ఏం రాయం. అంటే మనకి కంట్రోలర్ ఎలా యూజ్ అవుద్దంటే జస్ట్ ఒక ఇంటరాక్షన్, క్లయింట్తో ఇంటరాక్షన్ అవ్వడానికి మాత్రమే ఈ కంట్రోలర్స్ యూజ్ అవుతాయి. కంట్రోలర్స్ ఏ డేటా పంపించాలి అని డిసైడ్ చేసేది ఈ సర్వీసెస్. అసలు ఈ సర్వీస్ అంటే ఏంటంటే ఇందులో మన మెయిన్ లాజిక్ ఉంటుంది అనమాట, మన బిజినెస్ లాజిక్. అంటే ఇప్పుడు ఏంటి, ఏ డేటాని ఫిల్టర్ చేసి ఎలా పంపించాలి. అంటే ఇప్పుడు మొత్తం డేటాని పంపించాలా, లేదా కొంచెం ఫిల్టర్ చేసి ఆ ఫిల్టర్ అయిన డేటాని పంపించాలా, లేకపోతే ఇన్సెర్ట్ చేసేటప్పుడు ఏవైనా డిఫాల్ట్ వాల్యూస్ యాడ్ చేయాలా. ఇవన్నీ బిజినెస్ లాజిక్లో మనం రాయొచ్చు. సో ఇప్పుడు ఈ బిజినెస్ లాజిక్ పెర్ఫామ్ చేయాలంటే మనకు డేటా కావాలి కదా. ఆ డేటా ఎక్కడి నుంచి వస్తుంది, ఈ రిపోజిటరీస్ నుంచి వస్తుంది. ఈ రిపోజిటరీస్ నుంచి డేటా వస్తుంది. కానీ ఈ రిపోజిటరీస్ని, ఆ టేబుల్స్ని ఎలా మ్యాప్ చేస్తారు, ఇదొక టాపిక్. ఇదేంటంటే మనది అసలు జావా అంటే ఆబ్జెక్ట్స్తో వర్క్ అవుద్ది. సో ఆబ్జెక్ట్స్ని, ఈ రిలేషన్స్, టేబుల్స్ ఈ రిలేషన్స్ని మ్యాప్ చేయడానికి ఒక టూల్ ఉంటుంది. ఓఆర్ఎం అంటే ఆబ్జెక్ట్ రిలేషనల్ మ్యాపింగ్. ఆ టూలే హైబర్నెట్. ఇది స్ప్రింగ్ బూట్లో మామూలుగా కనెక్ట్ చేసేటప్పుడు ఈ రిపోజిటరీని, ఎంటిటీని కనెక్ట్ చేసేది ఈ హైబర్నెట్. ఇది ఓఆర్ఎం టూల్. సో ఏంటవుతుందంటే ఈ రిపోజిటరీకి ఈ టేబుల్ నుంచి డేటా వస్తుంది విత్ ది హెల్ప్ ఆఫ్ హైబర్నెట్. సో ఈ వచ్చిన డేటాని ఇది సర్వీస్కి ఇస్తుంది. సర్వీస్ తనకు నచ్చిన డేటా తీసుకొని ఆ లాజిక్ పెర్ఫామ్ చేసి అవుట్పుట్ ఏదైతే ఉందో అది కంట్రోలర్కి ఇస్తుంది. సో కంట్రోలర్ ఏం చేస్తుంది, మన క్లయింట్ ఏమడిగాడో ఆ రిక్వైర్మెంట్ ప్రకారం వచ్చిన డేటా వస్తుంది కదా. సో సేమ్ డేటా యాజ్ ఇట్ ఈజ్ విత్ హెచ్టిటిపి స్టేటస్ కోడ్లు ఉంటాయి. అంటే ఇప్పుడు 404 నాట్ ఫౌండ్ అని అలా కొన్ని కోడ్లు ఉంటాయి. ఆ కోడ్, ఈ డేటా రెండు కలిపి పంపిస్తాయి క్లయింట్కి. సో ఇదనమాట ఆర్కిటెక్చర్. ఇప్పుడు నెక్స్ట్ మనం కోడింగ్లో చూద్దాం. అండ్ ఇది మన కోడ్ గైస్, స్ప్రింగ్ బూట్ కోడ్. ఇందులో ఏంటంటే ఈ అప్లికేషన్ ఎలా డౌన్లోడ్ చేయాలో మీకు అవన్నీ చూపించాను. స్ప్రింగ్ ఇనిషియలైజ్ యూస్ చేసి ఇది ఎస్క్యూఎల్ కాబట్టి ఎస్క్యూఎల్ కనెక్టర్ అవన్నీ పెట్టి pom.xml సేవ్ చేస్తే మీకు అప్లికేషన్ స్ట్రక్చరల్గా వస్తుంది. అండ్ ఇందులో మీరు కంట్రోలర్స్, ఎంటిటీస్, రిపోజిటరీస్, ఈ సర్వీసెస్, ఈ 4 పదాలు మీరు ఆర్కిటెక్చర్లో వినే ఉంటారు. అండ్ వీటి కోసం సెపరేట్ ప్యాకేజెస్ చేశాను. అంటే ప్యాకేజెస్ అంటే పెద్దగా ఏముండదు, ఒక క్లాస్ ఉంటుంది, సింగిల్ క్లాస్. ఎందుకంటే మనం చేసేది బేసిక్ క్రడ్ ఆపరేషన్స్ కాబట్టి. సో ఇది నేను మీకు చెప్పిన ప్రొసీజర్ అయితే ఫస్ట్ కంట్రోలర్కి వస్తుంది. కంట్రోలర్కి వచ్చి ఇక్కడ మ్యాపింగ్ చూసుకుంటుంది. రిక్వెస్ట్ మ్యాపింగ్ కిందన ఇప్పుడు ఇది యూనిక్గా ఉండాలి. ఇది గెట్ మ్యాపింగ్. నెక్స్ట్ ఈ గెట్ మ్యాపింగ్ కాల్ చేయగానే, ఈ యూఆర్ఎల్ పెట్టి గెట్ మ్యాపింగ్ కాల్ చేయగానే ఈ అనోటేషన్ కింద ఏమైతే ఉందో ఆ ఫంక్షన్ కాల్ అవ్వాలి. ఈ ఫంక్షన్ కాల్ అయితే ఏమవుద్ది, ఇది యూజర్ సర్వీస్ నుంచి గెట్ ఆల్ యూజర్స్ ఫంక్షన్ కాల్ చేస్తుంది. ఇప్పుడు యూజర్ సర్వీసెస్ డాట్ గెట్ ఆల్ యూజర్స్ అంటే ఏంటో చూద్దాం. ఇది సర్వీస్ అనమాట. ఇప్పుడు ఏంటి, కంట్రోలర్ నుంచి సర్వీస్కి ఒక కాల్ అయింది. అంటే ఈ కంట్రోలర్ క్లాస్ నుంచి ఒక సర్వీస్ క్లాస్కి ఒక ఫంక్షన్ కాల్ అయింది. అది ఈ ఫంక్షన్ కాల్. ఈ ఫంక్షన్ కాల్ ఏంటి, ఇది రిపాజిటరీ. దీని నుంచి రిపాజిటరీకి ఒక లింక్ ఉంటుంది కదా, ఇది రిపాజిటరీ. ఇప్పుడు యూజర్ రిపాజిటరీ ఉంది, ఇందులో ఫైండ్ ఆల్ అంటే ఒక ఫంక్షన్. రిపాజిటరీ అనేది ఒక ఇంటర్ఫేస్. ఇందులో ఫంక్షన్ తరగతి డెఫినేషన్స్ ఏముండవు. సో ఇప్పుడు ఏంటవుద్దంటే ఇప్పుడు ఇది
జేపీఏ రిపాజిటరీని ఎక్స్టెండ్ చేసుకుంటుంది. సో జేపీఏ రిపాజిటరీలో ఇన్బిల్ట్గా వాళ్ళు ఫైండ్ ఆల్ అంటే సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఆ టేబుల్ నేమ్ ఏదైతే ఇస్తామో, ఇక్కడ టేబుల్ నేమ్ ఇచ్చాం కదా యూజర్ అనేది, ఆ టేబుల్ నేమ్ని సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ యూజర్స్ అని తీసుకొని ఆ అవుట్పుట్ తీసుకొచ్చి దీనికి ఇస్తుంది సర్వీస్కి. ఈ సర్వీస్ నుంచి ఈ కంట్రోల్లోకి వస్తుంది. ఈ కంట్రోల్ నుంచి మనం దాన్ని సర్వీస్ రిటర్న్ చేస్తాం. సో ఇప్పుడు ఏంటవుతుంది, కంట్రోలర్ నుంచి సర్వీసర్కి ఒక ఫంక్షన్ కాల్ అవుతుంది అండ్ సర్వీస్ నుంచి రిపోజిటరీకి ఒక కాల్ అవుతుంది. సో ఈ రిపోజిటరీని ఈ ఎంటిటీ లేదేంటి, ఈ ఎంటిటీ ఎక్కడ ఉంది, ఈ ఎంటిటీని మనం ఇదో టేబుల్ అన్నాను కదా ఆర్కిటెక్చర్లో, ఈ ఎంటిటీని ఈ రిపోజిటరీని ఎలా కనెక్ట్ అవుతాయి అది మీకు హైబర్నేట్ ఓఆర్ఎం టూల్ అని చెప్పాను కదా, అది మీకు ఇక్కడ ఉంటుంది మ్యావెన్ డిపెండెన్సీస్లో. మీరు ఇదిగోండి హైబర్నేట్ కోర్ అని. సో ఇది ఈ రిపోజిటరీని నెక్స్ట్ ఈ ఎంటిటీని కనెక్ట్ చేస్తుంది. సో ఈ కనెక్షన్కి మీరు ఎక్కడ లింక్ రాయలేదు, డేటాబేస్ ఎక్కడ కనెక్ట్ అవుతుంది అవన్నీ మనం ఎస్ఆర్సి జావా మెయిన్ రిసోర్సెస్లో అప్లికేషన్ డాట్ ప్రాపర్టీస్ ఉంటాయి. ఇందులో మనం యూఆర్ఎల్ ఇవ్వాలి, నెక్స్ట్ మన యూజర్ నేమ్, మన పాస్వర్డ్, ఇది డ్రైవర్కి అనమాట, ఎస్క్యూఎల్ డ్రైవర్కి. నెక్స్ట్ ఇది అప్డేట్ చేయడానికి, ఇది మన కిందన ఎగ్జిక్యూషన్ స్టేట్మెంట్స్ చూపించడానికి, ఇది ఏ సర్వర్ మీద రన్ అవ్వాలో ఆ సర్వర్ని, ఇది మన డేటాబేస్ నేమ్. సో ఈ అప్లికేషన్ డాట్ ప్రాపర్టీస్ వల్ల మనకి అవి కనెక్ట్ అవుతాయి ఆ హైబర్నేట్ యూజ్ చేసుకొని. సో ఇప్పుడు దీన్ని రన్ చేసి చూద్దాం. సో ఎప్పుడైనా రన్ చేసేటప్పుడు ఇది మన మెయిన్ అప్లికేషన్. ఈ అప్లికేషన్ అనేది స్ప్రింగ్ బూట్ అప్లికేషన్. సో ఇక్కడ అనోటేషన్ స్ప్రింగ్ బూట్ అప్లికేషన్ అని ఉంటుంది. సో ఈ మెయిన్ అప్లికేషన్ రన్ చేస్తే ఆటోమేటిక్గా ఇక్కడ ఉన్న కంట్రోలర్స్, ఇక్కడ ఏవైతే కంట్రోలర్స్ ఉన్నాయో ఇవి యూనిక్ అనమాట. సో ఈ యూనిక్ మెథడ్స్ ఇవి ఏం మెథడ్, గెట్ మ్యాపింగ్, పోస్ట్ మ్యాపింగ్, పుట్ మ్యాపింగ్, డిలీట్ మ్యాపింగ్. సో మనం 4 మ్యాపింగ్స్ చేసాం. సో ఇది గెట్ మ్యాపింగ్ 2 ఉన్నాయి. ఇది ఏంటంటే సెలెక్ట్ స్టార్ ఫ్రమ్, ఇది సెలెక్ట్ ఓన్లీ బేస్డ్ ఆన్ ద ఐడి మనకు సెలెక్ట్ చేసి అవుట్పుట్ ఇస్తుంది అనమాట. సో ఇది మొత్తం ఇవి కంట్రోలర్స్లో. సో ఇది అప్లికేషన్ ఒకసారి రన్ చేసి చూద్దాం. సో అప్లికేషన్ రన్ చేయాలంటే మెయిన్ అప్లికేషన్లోకి వెళ్ళి రైట్ క్లిక్ కొట్టి ఇక్కడ రన్ అని ఉంటుంది, రన్ యాజ్ జావా అప్లికేషన్. సో ఇది కొట్టామనుకోండి, మన అప్లికేషన్ డాట్ ప్రాపర్టీస్లో పోర్ట్ నెంబర్ 8080 కదా, ఆ పోర్ట్ మీద రన్ అవుద్ది మనకి, ఆ పోర్ట్ మీద మనకి మన స్ప్రింగ్ బూట్ అప్లికేషన్ రన్ అవుద్ది. సో ఇదిగోండి టామ్క్యాట్ ఇనిషియలైజ్ విత్ పోర్ట్ నెంబర్ 8080 స్టార్టెడ్ స్ప్రింగ్ బూట్ అప్లికేషన్, ఇదిగోండి 8080 మీద రన్ అవుతుంది. అండ్ ఇది మన ఇందాక మనం చూసింది స్ప్రింగ్ బూట్ విత్ MySQL. సో ఇప్పుడు మనం చూస్తుంది స్ప్రింగ్ బూట్ విత్ MongoDB. సో MongoDB కూడా సేమ్ ప్రాసెస్ ఒకటే, ఆర్కిటెక్చర్ ఒకటే, కానీ ఇక్కడ ఏంటంటే కొన్ని చేంజెస్ జరుగుతాయి. మన డిపెండెన్సీలో ఈ డిపెండెన్సీ యాడ్ చేయాలి. సో ఈ డిపెండెన్సీ ఎలా యాడ్ చేయాలో ఆల్రెడీ స్ప్రింగ్ ఇనిషియలైజర్ వెబ్సైట్ నుంచి ఎలా చేయాలో మీకు కనెక్షన్ వీడియోలో చెప్పాం, డేటాబేస్ కనెక్షన్లో. సో అది చూడండి. నెక్స్ట్ అప్లికేషన్ డాట్ ప్రాపర్టీస్ కూడా చేంజ్ చేయాలి, ఎందుకంటే మన డేటాబేస్ మారింది కాబట్టి. ఇక్కడ యూఆర్ఎల్ ఇది, నెక్స్ట్ డేటాబేస్ నేమ్ ఇది, బీన్ ఓవర్ రైడింగ్ ట్రూ పెట్టాలి. నెక్స్ట్ ఈ సర్వర్ పోర్ట్ నెంబర్ మార్చాం, ఎందుకంటే 8080 ఆల్రెడీ మన MySQL స్ప్రింగ్ బూట్ MySQL అప్లికేషన్ రన్ అవుతుంది. సో మనం టెస్ట్ చేసేటప్పుడు మనకి ఇబ్బంది పడకుండా సో ఇది వేరే పోర్ట్కి షిఫ్ట్ చేసుకొని రన్ చేసాం, మనం ఇలా చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇప్పుడు మన మెయిన్ అప్లికేషన్ని రన్ చేస్తాం. సో రన్ చేసే ముందు మీకు ఈ కోడ్ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. యాక్చువల్లీ ఇది సేమ్ కంట్రోలర్ ఏదైతే ఉందో ఇది కంట్రోలర్, ఇందులో సేమ్ గెట్ మ్యాపింగ్స్ ఉంటాయి, గెట్ మ్యాపింగ్ పోస్ట్, అక్కడ ఏవైతే మ్యాపింగ్స్ ఉన్నాయో ఇక్కడ అదే మ్యాపింగ్స్ సేమ్. ఈ కంట్రోల్ ఏంటంటే సర్వీసర్ హెల్ప్ తీసుకొని గెట్ ఆల్ ఐటమ్స్ అంటే ఏంటి, సర్వీస్లో ఒక మెథడ్, ఇది రిపోజిటరీ హెల్ప్ తీసుకొని ఇక్కడ మన బిజినెస్ లాజిక్ ఏదైతే ఉందో దాన్ని ఇంప్లిమెంట్ చేయాలి. కానీ ఇక్కడ మనకి జస్ట్ సెలెక్ట్ స్టార్ కాబట్టి మనం ఏం పెద్దగా లాజిక్ రాయట్లేదు. నెక్స్ట్ ఇప్పుడు ఫైండ్ ఆల్ అంటే ఏంటి, ఇది ఒక రిపోజిటరీ హెల్ప్ తీసుకొని ఇది అనమాట. సో అసలు ఇది ఇంటర్ఫేస్లో ఉంటుంది. నెక్స్ట్ ఈ రిపోజిటరీ అంటే ఇది, ఈ రిపోజిటరీ నుండి మనకు సర్వీస్కి డేటా వస్తుంది అనమాట. ఈ రిపోజిటరీలో ఫైండ్ ఆల్ అనే ఫంక్షన్ లేదు, కానీ ఇది ఒక ఇంటర్ఫేస్ కాబట్టి ఇన్బిల్ట్గా వాళ్ళు ముందే రాసేసారు. ఫైండ్ ఆల్ అంటే సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ అని మీకు ఇందాక కూడా చెప్పాను MySQLలో చూపించేటప్పుడు. నెక్స్ట్ ఈ రిపోజిటరీ హెల్ప్ తీసుకొని
సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ అని ఇప్పుడు ఐటమ్ అనేది ఏంటి, ఒక ఎంటిటీ. ఆ ఎంటిటీ ఎక్కడ ఉంది, ఇది అంటే ఇక్కడ డాక్యుమెంట్ అని ఉంది చూసారా. యాక్చువల్లీ ఇది మాంగోడిబి కాబట్టి కలెక్షన్స్ అని పెడతాం, అదే MySQL అయితే టేబుల్ అని పెడతాం. ఇది ఐటమ్స్ వాటిని రిట్రీవ్ చేయడానికి. దానికి దీనికి సెపరేట్ యూస్ చేసాం, అంటే దానికి యూజర్స్, దీనికి ఐటమ్స్, మీకు క్లారిటీ ఉండడానికి. సో ఇది దానికోసం అనమాట రిపోజిటరీ. ఇది సర్వీసెస్, సేమ్ ఆర్కిటెక్చర్. ఏదైనా హిట్ అయితే, ఏదైనా యూఆర్ఎల్ హిట్ అయితే ఫస్ట్ ఇక్కడికి వస్తుంది. అది ఏ మ్యాపింగో చూసుకొని దాని ప్రకారం ఒక సర్వీస్ని కాల్ చేస్తుంది. ఈ సర్వీస్ అనేది రిపోజిటరీ హెల్ప్ తీసుకొని ఓన్లీ రెలవెంట్ డేటాని బయట కంట్రోలర్కి ఇస్తుంది. కంట్రోలర్ నుంచి మనం అక్కడ టెస్టింగ్ పోస్ట్ మ్యాన్లో చెక్ చేయొచ్చు. ఇది రిపోజిటరీకి నెక్స్ట్ మన ఎంటిటీకి కనెక్షన్ చేయడానికి అప్లికేషన్ డాట్ ప్రాపర్టీస్. సో ఇది మొత్తం ఓవరాల్ అప్లికేషన్. సో ఈ అప్లికేషన్ రన్ చేయాలంటే మీకు తెలుసు కదా, ఇక్కడికి వచ్చి రైట్ క్లిక్ చేసి రన్ యాజ్ జావా అప్లికేషన్. సో మన ఈ అప్లికేషన్ అనేది పోర్ట్ నెంబర్ 9090 మీద రన్ అవుతుంది. అదొకసారి మీకు చూపిస్తాను. సో ఇదిగోండి గైస్, మన టామ్ క్యాట్ స్టార్ట్ అని 909. సో ఇప్పుడు 8080లో మన MySQLతో కనెక్ట్ చేసే స్ప్రింగ్ బూట్ అప్లికేషన్ రన్ అవుతుంది. 9090లో మాంగోడిబితో చేసేది స్ప్రింగ్ బూట్ అప్లికేషన్ మనకి 9090 పోర్ట్ మీద రన్ అవుద్ది. సో ఇప్పుడు ఆ రెండింటిని మనం టెస్ట్ చేసి చూద్దాం. అంటే మనం డేటాబేస్ క్వేరీలు ఏం రన్ చేయకుండా, డేటాబేస్తో కనెక్షన్ లేకుండా డేటాబేస్లో ఉన్న డేటాని ఈ స్ప్రింగ్ బూట్ అప్లికేషన్తో బయటికి తీసుకొస్తాం. ఆ తీసుకొచ్చింది మనం చెక్ చేయడానికి పోస్ట్ మ్యాన్ యూజ్ చేస్తాం. సో ఆ పోస్ట్ మ్యాన్లో ఏం జరుగుతుంది అనేది మీకు ఇప్పుడు చూపిస్తాం గైస్. హలో గైస్, ఇదనమాట పోస్ట్ మ్యాన్ ఇంటర్ఫేస్. పోస్ట్ మ్యాన్ అనేది ఒక ఏపీఐ టెస్టింగ్ యూజ్ చేస్తారు. సో ఇక్కడ మనం ఈ 2 కలెక్షన్లు క్రియేట్ చేసుకున్నాం. ఇవి ఎలా క్రియేట్ చేయాలి అవన్నీ మీకు కావాలంటే కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. సో మేమైతే 2 కలెక్షన్లు క్రియేట్ చేసుకోవడం, అంటే మనకి వీడియో లెంత్ అవ్వకుండా ఇక్కడ ఇవి టైప్ చేయకుండా, సో ముందే మేము ప్రిపేర్ చేసి పెట్టాం, సో దట్ టైం సేవ్ అవుద్ది అందరికీ. సో ఫస్ట్ స్ప్రింగ్ బూట్ విత్ MySQLని ఒకసారి ట్రై చేద్దాం. సో ఫస్ట్ ఇది ఏదైతే ఉందో ఈ ఫస్ట్ 8080 ఇప్పుడు ఇంతవరకు మన లోకల్ హోస్ట్, అంటే మన సిస్టంలో రన్ అవుతుంది కాబట్టి లోకల్ హోస్ట్. నెక్స్ట్ ఇది పోర్ట్ నెంబర్. నెక్స్ట్ ఈ తర్వాత ఇది మ్యాపింగ్కి. సో ఇప్పుడు ఫస్ట్లో మనకి ఏదైంది, గెట్ కోడ్ ఏంటి, రిట్రీవ్ ఆల్, అంటే ఇక్కడ ఐడి ఇవ్వలేదు కాబట్టి ఇప్పుడు గెట్ ఆల్ అంటే యూజర్స్ అందరూ వస్తారు. సో ఇది యాక్చువల్లీ మనకి ఏ డేటా లేదు. సో ఒకరిని ఇన్సర్ట్ చేసి చూద్దాం. సో పోస్ట్ మెథడ్ అనేది ఇన్సర్ట్ చేయడానికి. సో ఇది ఈ రెస్పాన్స్ పైన ఉంది కదా, ఇది మొత్తం రిక్వెస్ట్. అంటే ఒక క్లయింట్ వచ్చి అప్లికేషన్తో రిక్వెస్ట్ చేస్తారు కదా, ఫస్ట్ ఆర్కిటెక్చర్లో మీకు చూపించాం క్లయింట్ టు కంట్రోలర్ రిక్వెస్ట్ అని పైన. సో ఆ కిందది వచ్చేది ఇది రెస్పాన్స్, ఇక్కడ వచ్చేది రెస్పాన్స్ వస్తుంది, అది క్లయింట్కి చూపించాలి. సో ఫస్ట్ ఏంటంటే ఫస్ట్ ఒక డేటాని యాడ్ చేద్దాం. సో ఇది యూఆర్ఎల్. నెక్స్ట్ ఇక్కడ మనం ఈ బాడీలో పెట్టాలి. బాడీలో సపోజ్ ఈ యూజర్ని యాడ్ చేద్దాం అనుకుంటే ఇలా పెట్టి సెండ్ చేసాం. సో యూజర్ యాడ్ అయింది మనకి. సో యూజర్ యాడ్ అయింది, ఆ యూజర్ని మనం చూద్దాం. సో ఎంతమంది యూజర్లు ఉన్నారో చూద్దాం. సో యూజర్ యాడ్ అయింది కాబట్టి మనకి ఒక యూజర్ ఉన్నాడు, ఆ యూజర్ ఐడి 9. ఆ యూజర్ని మనం చూసాం. సో ఇలా కాకుండా నాకు అందరి డీటెయిల్స్ వద్దు, ఓన్లీ సింగిల్ యూజర్ ఐడియే కావాలంటే మనం ఇక్కడ ఆ యూజర్ తాలూకు ఐడి ఇచ్చామనుకో, అంటే మనం కోడ్ ఇలా రాసాం, మీకు నచ్చినట్లు మీరు మార్చుకోవచ్చు ఎప్పుడైనా కావాలంటే. సో ఇక్కడ మనం యూజర్ ఐడి ఇవ్వడం వల్ల ఆ సింగిల్ యూజర్ మాత్రమే వస్తాడు. ఇది గెట్ ఆల్ యూజర్స్కి ఇది ఓన్లీ ఐడి ఇస్తే ఆ డీటెయిల్స్ వస్తాయి. సో నెక్స్ట్ ఇది యాడ్ యూజర్, ఇది చూసాం ఆల్రెడీ. నెక్స్ట్ ఇప్పుడు ఏంటంటే ఆ యూజర్ డీటెయిల్స్ మార్చాలి. సో ఇప్పుడు ఆ యూజర్ డీటెయిల్స్ని, ఆ నేము, ఈమెయిల్, పాస్వర్డ్ నేను ఇలా మారుద్దాం అనుకున్నాను. సో ఆ యూజర్ ఐడి ఏంటి, ఇది 9. సో ఇప్పుడు ఓకే, ఆ యూజర్ ఐడి అనేది నేమ్ ఇవన్నీ మారిపోయాయి. సో మారే లేదా ఒకసారి చెక్ చేద్దాం. ఇదిగోండి మారే, నేమ్, ఈమెయిల్. నెక్స్ట్ ఇప్పుడు మనకు ఆ యూజర్ వద్దు, యూజర్ని డిలీట్ చేద్దాం అనుకుంటున్నాం. సో ఇక్కడ యూజర్ తాలూకు ఐడి ఇవ్వాలి, ఇచ్చి చెక్ చేస్తే ఇదిగోండి ఇది చెప్పా కదా మీకు హెచ్టిటిపి స్టేటస్ అని.
ఇవి కోడ్లు మనం పెట్టుకుని పంపించవచ్చు. సో ఇప్పుడు 204 నో కంటెంట్ అంటే ఇప్పుడు మన కోడ్ ఏదైతే ఉందో మన అప్లికేషన్ బాగానే వర్క్ అయిందో, అవుట్పుట్ కూడా ఇచ్చింది. సో ఇప్పుడు డిలీట్ అయ్యాడా లేదా చెక్ చేద్దాం ఒకసారి. సో చూడండి ఎంప్టీ డేటా. సో ఇలానే జరుగుతుంది ఏ అప్లికేషన్కైనా. ఇప్పుడు మనం ఏం చేసాం, ఫస్ట్ అందరినీ చెక్ చేసాం, ఫస్ట్ ఎవరు లేరు. నెక్స్ట్ ఒకరిని యాడ్ చేసాం, నెక్స్ట్ వాళ్ళ డీటెయిల్స్ మాత్రమే రిట్రీవ్ చేసాం. నెక్స్ట్ ఏంటంటే వాళ్ళ డీటెయిల్ అప్డేట్ చేసాం. తర్వాత ఏంటంటే వాళ్ళని డిలీట్ చేసాం. నెక్స్ట్ లాస్ట్లో వాళ్ళని అందరినీ డిస్ప్లే చేసాం. సో ఇది మనకి జరిగింది. సో ఇదే ప్రాసెస్ని మనం మాంగోడిబితో కూడా చేసాం. సో ఇప్పుడు మాంగోడిబితో చూద్దాం ఎలా జరుగుద్దో. ఇప్పుడు మాంగోడిబిలో ఏమైనా ఐటమ్స్ ఉన్నాయో చూద్దాం. సో ఇది గెట్ వాళ్ళకి. సో మాంగోడిబికి ఇక్కడ ఎర్రర్ వచ్చింది 404 నాట్ ఓన్ అంటే మన ఏపీఐ ఎండ్ పాయింట్ హిట్ అవ్వలేదు. సో ఎందుకంటే ఇక్కడ మనం మాంగోడిబి పోర్ట్ నెంబర్ మార్చాం 9090కి. సో ఇప్పుడు హిట్ చేసి చూద్దాం. రిక్వెస్ట్ పంపిస్తుంది. మాంగోడిబి అనేది క్లౌడ్లో ఉంది కాబట్టి కొంచెం టైం పడుద్ది. మన ఎస్క్యూఎల్ అనేది మన లోకల్ హోస్ట్ కాబట్టి అది పర్లేదు. సో ఇప్పుడు ఏంటంటే ఎంప్టీ డేటా, ఏ ఐటమ్స్ లేవు. ఇప్పుడు సేమ్ మనం ఒక ఐటమ్ని యాడ్ చేయడానికి ట్రై చేద్దాం. సో ఇదనమాట, ఒక శాంపుల్ ఐటమ్ని యాడ్ చేయడానికి ట్రై చేసాం. సో సేమ్, కానీ ఇన్సర్ట్ చేసేటప్పుడు పోస్ట్ మెథడ్ని యూజ్ చేస్తాం. సో ఇప్పుడు సెండ్ కొట్టాం, ఆ బ్యాక్ ఎండ్లో ఉన్న ఏపీఐని హిట్ అవుతుంది. సో సారీ, నేను ఇక్కడ పోర్ట్ నెంబర్ మార్చలేదు మళ్ళీ. సో సేమ్ బ్యాక్ ఎండ్ ఏపీఐని హిట్ అవుద్ది, హిట్ అయ్యి మనకి చూపిస్తుంది. సో యాడ్ అయింది, ఇదిగోండి ఇది హెచ్టిటిపి స్టేటస్. నెక్స్ట్ ఇప్పుడు ఏంటంటే యాడ్ అయిన ఐటమ్ని మనం చెక్ చేయాలి కదా. ఇప్పుడు సెండ్ కొట్టాం, చూడండి యాడ్ అయింది లేదు, యాడ్ అయింది కదా. ఇప్పుడు మనకి ఒక ఐడి వచ్చింది. ఈ ఐడిని సింగిల్ ఓన్లీ ఆ ఐడి ప్రకారం దాన్ని రిట్రీవ్ చేద్దామంటే ఇలా, ఇది గెట్ ఆల్, ఇది గెట్ బై ఐడి. సో ఈ ఐడి నొక్కగానే ఈ ఐడితో ఉన్న డేటా మాత్రమే, డీటెయిల్స్ మాత్రమే మనకు రెస్పాన్స్లో వస్తుంది. సో ఇదిగోండి, సో ఇదిగోండి ఇది మనకు వచ్చింది. సో ఇప్పుడు ఏంటంటే ఆ ఐడితో ఉన్న వాటిని మనం అప్డేట్ చేయాలి. సో ఇప్పుడు సో ఇప్పుడు మనకి, నాకు ఈ నేమ్ వద్దు, శాంపిల్ ఐటమ్ అనేసి ఐటమ్ 1. నెక్స్ట్ దాని ప్రైజ్ ఎలా మారుద్దాం అనుకోండి, దాన్ని అప్డేట్ చేశాను. సో ఇదిగోండి అప్డేట్ అయింది. సో అప్డేట్ అయిందా లేదా మీరు చెక్ చేయాలనుకుంటే ఇక్కడ చెక్ చేసుకోవచ్చు గెట్ ఆల్ ఐటమ్స్లో. ఇదిగోండి మీకు ఇక్కడ కూడా అప్డేట్ అయింది. సో ఏంటంటే క్లౌడ్లో డేటాబేస్లో కూడా అప్డేట్ అవుద్ది. ఇది అప్డేషన్కి. నెక్స్ట్ ఇది డిలీషన్కి. డిలీషన్కి కూడా మనం సేమ్ మన ఐడితో డిలీట్ చేస్తాం. సో ఇప్పుడు మనం సెండ్ కొట్టాం, డిలీట్ ఏపీఐని హిట్ అయింది అండ్ మనకి స్టేటస్ కోడ్ కూడా బాగానే వచ్చింది 204. సో ఇప్పుడు మనం ఒకసారి రిట్రీవ్ చేసి చూద్దాం. ఇప్పుడు మనకి ఇది పోతే మన ఫంక్షనాలిటీ బ్యాక్ అండ్ స్ప్రింగ్ బూట్ అప్లికేషన్ బాగా వర్క్ అయినట్ల విత్ మాంగోడిబి. ఓకే, మనకి ఎంటీ వచ్చింది. సో మన ఈ 5 ఏపీఐలు బాగానే వర్క్ అవుతున్నాయి అండ్ స్ప్రింగ్ బూట్ విత్ MySQL కూడా ఈ 5 కూడా బాగానే వర్క్ అవుతున్నాయి. సో ఇది గైస్ బేసిక్ CRUD ఆపరేషన్స్ విత్ స్ప్రింగ్ బూట్ విత్ బోత్ మాంగోడిబితో ఎలా చేయాలి అండ్ MySQLతో ఎలా చేయాలి అనేది. సో దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో. థ్యాంక్ యూ గైస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీకు మా అప్డేట్స్ తెలియాలంటే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ click on the bell icon guys. See you on the next video. Bye.